నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఇవాళ మనం ఫైబ్రాయిడ్స్ గురించి మాట్లాడదాం. ఇవి ఎక్కడ వస్తాయి, వీటి వల్ల ఇన్ఫర్టిలిటీ ఎలా అవుతుందో. ఫైబ్రాయిడ్స్ అంటే నాన్ క్యాన్సరస్ మస్క్యులర్ గ్రోత్. ఇది యూట్రస్ లోపల పెరుగుతుంది అనమాట, గర్భసంచి లోపల. వీటి సైజ్ బట్టి, లొకేషన్ బట్టి, నంబర్ బట్టి వీటి సివియరిటీ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇవి ఎక్కడ ప్రెసెంట్ ఉన్నాయి, ఎక్కడ పెరుగుతున్నాయి, దాన్ని బట్టి కూడా ఇన్ఫర్టిలిటీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ముందుగా ఫైబ్రాయిడ్స్ ఎంత మందిలో ఉంటుందంటే 70% మహిళల్లో 30 దాకా వచ్చే వరకు వచ్చేస్తుంది అనమాట. అఫ్ కోర్స్ సైజ్ బట్టి అన్నాను కదా, లొకేషన్ బట్టి దీని ప్రభావం ఉంటుంది. చాలా మందిలో ఇది ఉన్నా తెలియకుండా పోతుంది అనమాట. ఎక్కువ ఉన్నప్పుడు సివియరిటీ అప్పుడే బయటపడుతుంది. వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయో కూడా చెప్తాను. ముందుగా ఎలాంటి రకాలు ఉంటాయి ఫైబ్రాయిడ్స్. ఈ ఫైబ్రాయిడ్ గర్భసంచి బయట ఉందనుకోండి, దాన్ని సబ్ సిరోసిల్ అంటారు. ఇది ఎక్కువ డ్యామేజ్ చేయదు. గర్భసంచి యూట్రస్ వాల్ లో ఉంటుంది, గోడలో ఉంటుంది కాబట్టి ఎక్కువ డ్యామేజ్ చేయదు. అఫ్ కోర్స్ చాలా పెద్దగా ఉంటే యూట్రస్ సైజ్ కూడా మారిపోతుంది, షేప్ కూడా మారిపోతుంది. కాబట్టి సబ్ సిరోసిల్ యూజువల్ గా చిన్నగా ఉంటే వాల్ లో ఉన్నప్పుడు ఏం డ్యామేజ్ చేయదు. ఇంట్రామ్యూరల్ అనేది దీని మస్క్యులర్ వాల్ లో ఉంటుంది. ఇది మంచిది కాదు. ఇది ఉన్నప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, పెయిన్ ఉండడము, ఇవి సిమ్టమ్స్ ఉంటాయి. సబ్ మ్యూకోసల్ అనేది యూట్రస్ లో ఉంటుంది, కానీ గర్భసంచి పొరలోకి వస్తూ ఉంటుంది. చాలా క్లోజ్గా ఉంటుంది పొర లైనింగ్ కి. సో ఇది పెద్దగా ఉందనుకోండి, లేదా చాలా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు గర్భసంచి పొర కూడా మారుతుంది. దాని షేప్ మారుతుంది, సైజ్ మారుతుంది, పెయిన్ ఎక్కువ ఉంటుంది. గర్భసంచిలో పిండం వచ్చినా అతక్కపోవడానికి ఇది ఒక పెద్ద కారణం కావచ్చు. ఇంకోటి పెడంక్యులేటెడ్ సబ్మ్యూకోసల్, అంటే ఒక చిన్న పుల్లతో హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఇది డైరెక్ట్ గా గర్భసంచి పొరలోనే ఉంది. దీని వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడము, వచ్చిన మిస్క్యారేజ్ అవ్వడము, బేబీ పెరుగుతున్న అక్కడ ప్లేస్ లేకపోవడం అనేది జరుగుతుంది. కాకపోతే వీటన్నిటి వల్ల ప్రభావం ఉండొచ్చు, సైజ్ బట్టి, షేప్ బట్టి, నంబర్ బట్టి. ఇంకోటి ఏమో ఫండల్ సబ్సిరోసిల్ అని ఉంటుంది. యూట్రస్ బయటే ఉంటుంది, కానీ పెద్దగా ఉన్నప్పుడు దీనివల్ల ఫండస్ నొక్కిపోతూ ఉంటుంది. ఫండస్ అంటే టాప్ ఏరియా ఆఫ్ ద యూట్రస్. సో దీని వల్ల కూడా ప్రభావం ఉండొచ్చు సైజ్ బట్టి. ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళల్లో పెయిన్ ఎక్కువ ఉండడము, ఫ్రీక్వెంట్ గా బ్లీడింగ్ అవ్వడము, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అవ్వడము, పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ అవ్వడము, ఫ్రీక్వెంట్ బ్లోటింగ్ ఉండడము, యూరినేషన్, కాన్స్టిపేషన్, ఇవన్నీ కూడా చాలా లక్షణాలు ఉంటాయి. వీటన్నిటికీ ఈ ఫైబ్రాయిడ్ సైజ్, షేప్, లొకేషన్ బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. ట్రీట్మెంట్ లో యూజువలీ చిన్నగా ఉన్నవి వదిలేస్తారు, వెయిట్ అండ్ వాచ్ అంటారు దాన్ని. ఊరికే చూస్తూ తగ్గిపోతుందా లేదా పెరుగుతుందా అనేది చూడడం చాలా ముఖ్యం. పెరుగుతున్నప్పుడు ఏంటంటే వీటిని హార్మోనల్ థెరపీతో కూడా తగ్గించాలని చూస్తారు. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇచ్చి ఈ ఫైబ్రాయిడ్స్ ఎఫెక్ట్ ని తగ్గిస్తారు. అలా కూడా తగ్గకపోతే సర్జరీస్ చేస్తారు. హిస్ట్రోస్కోపీలో ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ అని ఉంటుంది, వాటి ద్వారా ఈ ఫైబ్రాయిడ్స్ ని తీసేయచ్చు. తీసేసిన తర్వాత ఇంకొన్ని రోజులు చూసి మళ్ళీ ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు. ఇన్ఫర్టిలిటీలో ఫైబ్రాయిడ్స్ ఉంటే తప్పకుండా వాటిని ట్రీట్ చేసే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇస్తారు. మళ్ళీ సైజ్, షేప్, లొకేషన్ బట్టే ఈ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో చెప్పాను కదా, కాంట్రాసెప్టివ్స్ అనేవి, హార్మోనల్ ట్రీట్మెంట్స్ అనేవి మోస్ట్ కామన్ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్. మీకు కనుక ఫైబ్రాయిడ్స్ ఉంటే, దీనివల్ల మీకు మిస్క్యారేజెస్ అవుతుంటే, ఇన్ఫర్టిలిటీ అవుతుంటే, ప్రెగ్నెన్సీ రాకపోతే తప్పకుండా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కి చూపించుకోవాలి. దాన్ని ఇవాల్యుయేట్ చేసి, దాన్ని డయాగ్నోస్ చేసి దాని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.